రైట్గా తెలంగాణపై మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోందా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా ఉంది. 2 రోజులు అత్యంత భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు ప్రకటించారు. రైట్గా తెలంగాణపై మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండి కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మోందా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై ఏ విధంగా ఉండబోతుంది? అలాగే 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, ఇప్పటికే మొంత తుఫాను ఎఫెక్ట్ తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ తీరం దాటి ఇటు తెలంగాణ వైపుగా దూసుకు వస్తుంది. అత్యంత వేగంగా వచ్చేటువంటి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తెలంగాణలోని సుమారు 15 జిల్లాల పైన ఈ రోజు తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు చెప్తున్నారు. 15 జిల్లాలకు సంబంధించి ఇటు ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా నుంచి మొదలుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ తో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా ఇటు కరీంనగర్ తో సహా మిగతా 15 జిల్లాలలో హెవీ రెయిన్ ఫాల్ ఇవాళ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా జిల్లాలలో కూడా అటు భారీ వర్ష సూచన అయితే ఉంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు ఖమ్మం జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా, ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు తీవ్రమైన భారీ వర్షాలు ఉండే నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ సూచనలు చేసింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కలెక్టర్లకు పలు సూచనలు చేసింది. తుఫాన్ ఎఫెక్ట్ పంటలపైన ఏ పంటలపైన ఎఫెక్ట్ ఉంది, రైతులను అప్రమత్తం చేయాలి, ప్రజలను కూడా సురక్షితంగా ఉండేలాగా సూచనలు చేయాలి, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి, లోతట్టు ప్రాంత ప్రజలను అక్కడ నుంచి తరలించే ప్రయత్నాలలో కూడా ఉండాలి. ముఖ్యంగా రైతులు పంట నష్టపోకుండా ఇటు కొనుగోలు కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను స్పీడప్ పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు చేసిన నేపథ్యంలో తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.